మనలో చాలామంది ప్రతిరోజు అల్పాహారంగా ఇడ్లీలు, దోశలు ఇంకా అనేక రకాల ఆయిల్ ఫుడ్ తినడాన్ని అలవాటు చేసుకున్నాం. అయితే ఇవన్నీ తినకుండా ఒక సింపుల్ టెక్నిక్ పాటిస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేసే చద్దన్నం తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధానం మన పేగులకు, జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అల్సర్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా సాయంత్రం 4 గంటల సమయంలో అన్నం వండి పెట్టాలి. ఆ అన్నంలో పాలను కలిపి అందులో కాస్త పెరుగు వేసి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఆ పెరుగన్నం బాగా పులిసిపోతుంది. ఈవినింగ్ టైంలోనే పెరుగు వేసినందువల్ల రాత్రంతా ఎక్కువ సమయం గడుస్తుంది. కాబట్టి అది సహజంగా పులిసి లైట్గా చద్దన్నంలా తయారవుతుంది. ఇది తినేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కలిపి తింటే రుచి మరింతగా పెరుగుతుంది. ఈ పుల్ల పెరుగన్నంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ముఖ్యంగా లాక్టోబాసిల్లస్, యాసిడోఫిలస్ వంటి మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతూ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. పేగులలో పుళ్ళు, అల్సరేటివ్ సమస్యల వల్ల రక్తస్రావం లేదా తరచుగా మల సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ సద్దన్నం ప్రత్యేకంగా మేలు చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గించి మల ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒంటి నిండా ఒకటి చెమటలు పడుతున్నాయా? నిర్లక్ష్యం చేయకండి. అధిక చెమట అనేది ఒక వైద్య పరిస్థితి. దీనిలో శరీరం సాధారణం కంటే ఎక్కువ చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట పట్టడం శరీరం సహజ ప్రతిచర్య. కానీ అధిక చెమట ఏదో ఒక సమస్యకు సంకేతం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా కారంగా, వేడిగా లేదా నూనెతో కూడిన ఆహారం తినడం వల్ల కూడా అధిక చెమట పట్టవచ్చు. కాబట్టి ఎక్కువ కారంగా ఉండే ఆహారం తినకుండా ఉండండి. కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. ఎలాంటి అనారోగ్యం, శారీరక శ్రమ, వేడి లేకుండా చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒత్తిడి లేదా ఆందోళన విషయంలో శరీర నాడీ వ్యవస్థ చురుగ్గా మారి చెమటను పెంచుతుంది. గోళ్ళు కొరికే అలవాటు మీకుందా? వెంటనే మానకపోతే మీ లైఫ్ మటాష్. గోళ్ళు కొరకడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. వివిధ రకాల బ్యాక్టీరియా, క్రిములు, దుమ్ము మన గోళ్లలో, వేళ్ల చర్మంపై పేరుకుపోతాయి. గోళ్ళు కొరికినప్పుడు ఈ క్రిములు మన కడుపులోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కడుపు లోపాలు, ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు వస్తాయి. గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు వాటిని కొరకాలనే కోరిక కలగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా కత్తిరించుకుంటూ ఉండాలి. మార్కెట్లో ఒక ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ అందుబాటులో ఉంది. ఇది చేదుగా ఉంటుంది. దీన్ని పూయడం వల్ల గోళ్ళు కొరకాలనే కోరిక తగ్గుతుంది. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందినప్పుడు గోళ్ళు కొరకడం జరుగుతుంది. కాబట్టి మీరు యోగా, ధ్యానం వంటివి చేయడానికి ప్రయత్నించాలి.